బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి సంజయ్. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. గురువారం ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాబోయే 5 ఏళ్లలో బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఢిల్లీ నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఇద్దరికి కూడా హార్దిక శుభాకాంక్షలు. అలాగే అయ్యా, మీ ఇద్దరు కేంద్ర మంత్రుల స్థాయికి ఎదిగినలో జర రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్రానికి రావాల్సిన ఏమన్నా ఉంటే జర గట్టిగా మీ పెద్దసారి దగ్గర, మోడీ గారి దగ్గర మాట్లాడి రాష్ట్రానికి బెనిఫిట్ చేయర్రి. ఇప్పటికే రాష్ట్రం కొంచెం అగమ్య గోచరంగానే తయారైతున్నది. మరి మీరు మంచి పదవులు అయితే మీకు ఇచ్చిండ్రు, ప్రజలు మరి మిమ్మల్నే కావాలనుకున్నారు. పార్లమెంట్ సభ్యులుగా మీరే కావాలని గెలిపించిండ్రు. గెలిపించినందుకు మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలు తలదించుకోకుండా గర్వపడే పని చేయరు. ఏదో గెలిచినాం అంటే గెలిచినాం, ఏదో ఉప్పల్ ఫ్లైఓవర్ ఒకటి, అది తొందరగా చేయాలి, అది భయంకరంగా ట్రాఫిక్ జామ్. ఇక్కడ నుండి సికింద్రాబాద్ పోవడానికి 15 నిమిషాలు పడుతుంది. సికింద్రాబాద్ నుండి అక్కడ మన మేడిపల్లి దాకా పోవడానికి గంట పడుతుంది. ఫ్లైఓవర్ అట్లనే ఆగిపోయింది. కాబట్టి ఏ పనులు అయితే ఆగిపోయినాయో ఆ పనులను ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తప్పకుండా అవి చేయండి. మీ ఇద్దరికి శుభాకాంక్షలు చెప్తాను. మీరు మాకు ఆశాజీవులు కనబడుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి పని చేయకపోయినా ముక్కు పిండి పని చేపియాలి. అక్కడ ఇండియా ప్రభుత్వాన్ని కూడా ముక్కు పిండి మన నిధులు గుంజుకరావాలి. అప్పుడు మీకు ఇద్దరికి మేము ఖచ్చితంగా సెల్యూట్ చేస్తాం. లేదా గెలిచిన లారా అంటే గెలిచాను, ఏం చేసినా అంటే ఏం చేయలే అనే కాడికి వస్తుంది.